నుంచి 2001 వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా దారుల్లో పనిచేసిన. వివిధ పథకాల్లో గ్రామాలను అభివృద్ధి చేసినాం. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కానీ, హై స్కూల్ కానీ, మరియు వెటర్నరీ డిస్పెన్సరీ కానీ వారికి సొంత భవనాలను సమకూర్చినాం. తర్వాత మన సిబ్బందిని సమకూర్చినాం. మా గ్రామం దారూర్ మండలంలో నాగసముద్ర గ్రామం అతిపెద్ద గ్రామం. ఈ గ్రామం జనాభా సుమారు 5,000 ఉంటుంది. గతంలో ఎంపీలు ఎంతోమంది వచ్చారు, కానీ అప్పుడు మాకెవ్వరు కూడా ఎంపీలు సహకరించలేదు. ఊరికి వచ్చిన పాపాన పోలేదు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కానీ, కేఎస్ నారాయణ కానీ, మళ్ళీ మిగతా ఎంపీలు కూడా రాలేదు. గతంలో 2014లో మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ఎంపీ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద గ్రామం దత్తత తీసుకొని ఎంపీ ల్యాడ్స్లో సుమారు మొత్తం వేరే వేరే నిధులతోటి ఒక 82.5 లక్షల నిధులు, తర్వాత ఒక వినూత కార్యక్రమం చేపట్టిండు. కోట్వల్ ప్రాజెక్ట్ టూరిజం చేయాలి. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ ఉన్నారు, వాళ్ళకు యూత్ల కొరకు మనం అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలని చెప్పి ఒక 10 మందికి నెలకు 1 లక్ష రూపాయల శాలరీస్ తోటి బోట్లు పెట్టి అక్కడ సాటర్డే సండే ఇక్కడ టూరిస్టులు వస్తారు, వాళ్ళకి సౌకర్యం గురించి ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని నుంచి కూడా మాకు లాభం ఉంది. విశ్వేశ్వరరెడ్డి గారు కొంతమంది ఏదో దురుద్దేశంతో అభివృద్ధి చేయలేదు, ఊరికి రాలేదని అన్నట్టు రెగ్యులర్గా పాపం మొన్ననే వచ్చిపోయింది శనివారం. ఆయన మా గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చిండు 20 లక్షలు పెట్టి. మిగతా ఇచ్చిండ్రు అన్నీ ఒకటే ఊరికి ఎట్లా ఇవ్వగలుగుతారు. ఆయన కూడా పార్లమెంట్ అంటే ఆయనకి 7-8 నియోజకవర్గాలు ఉంటాయి, ఒకటి ఆయన కూడా అందరిని చూడవలసి వస్తుంది. గతంలో కూడా వారి కుటుంబం గురించి బాగా తెలుసు. నేను వారి కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఉంది. నేను విద్యార్థి దశలో వాళ్ళ ఇంట్లో ఉండి కూడా నేను చదువుకున్నా. వాళ్ళు పెద్ద చరిత్ర గల కుటుంబం. కొండోళ్ళు అంటే వాళ్ళ తాత డిప్యూటీ సీఎం చేసిండు, వాళ్ళ తండ్రి జస్టిస్ మాధవరెడ్డి చేసిండు. ఆయనకి నిధులతో ఆయనకి ఏం అవసరం లేదు. కూర్చుంటే ఆయన బతికే అవకాశం ఉంది. ఆయనకు ఎందుకు ఈ కక్కుర్తి? ఆయన మనం విమర్శించడం తప్పు. ఆయనను విమర్శించే స్థాయి మా గ్రామాల కానీ మా జిల్లాలో కూడా ఎవరికి లేదు. ఆయన ఒక తెలంగాణలో ఒక ముద్దుబిడ్డ కుటుంబం, వాళ్ళకి చరిత్ర ఉన్నది. వాళ్ళ గురించి మనం మాట్లాడితే మనకు ఆ భగవంతుడు కూడా క్షమించాడు. కాబట్టి ఇటువంటి చిల్లర వాస్తవాలు మాట్లాడి మనము నోరు బారేసుకోవద్దు. కాబట్టి ఆయన ఇంకా కావాల్సితే ఆయనతో పని తీసుకుందాం. మనం ముందు కూడా ఆయనతో పని తీసుకుందాం. ఆయన పదవిలో ఉన్నా లేకున్నా చేయగలుగుతారు. వాళ్ళ చరిత్ర గల కుటుంబం, వాళ్ళ నుంచి 10 మంది బతుకుతున్నారు. వాళ్ళ గ్రామాలు పెద్దమంగళారం కానీ, ధర్మసాగర్ కానీ, కనకమామిడి కానీ, కేతిరెడ్డిపల్లి కానీ, ఈ గ్రామాల్లో వాళ్ళకి చరిత్ర ఉంది. చెవెళ్ళ ముద్దుబిడ్డ, మన జిల్లా పేరు కూడా రంగారెడ్డి అంటే వాళ్ళ పేరు మీదే ఏర్పరిచేది. కాబట్టి దీని గురించి మాకు ఎంపీ సహకారం ఉంది, ముందు కూడా సహకారం ఇస్తాడు. ఆయన ఇంచుమించు సాటర్డే సండే నెలలో 2-3 సార్లు వచ్చిపోతాడు. ఆయన ఊరికి రాలేదంటారంట, అది చాలా తప్పు. ఊరికి రావాలంటే 7కి రావాలని చెప్తే నేను పిలిపిస్తా. ఎవరెవరికి పడరారో వాళ్ళు అడుగుదాం. కాబట్టి రచ్చకట్టకాడ కూర్చుందాం. నేను ఇది చేసిన, ఇంతకుముందు ఇది చేసినాం అని చెప్పగలిగే స్తోమత ఉంటుంది. కానీ ఉట్టిగా మనం అబాండాలు వేసి ఎంపీ గారి మీద దురుద్దేశంతో మాట్లాడొద్దని తెలియజేస్తున్నాను. నేను ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా, చూస్తున్నా. మేము ఎంపీ సాబును ఇంతకు 8 సార్లు ఎంపీగా గెలిచిండ్రు అని చాలామంది. ఒక్కరు కూడా నాగసముద్రం వచ్చిన పాపాన పోలేదు. మరి వీడికి 15-16 సార్లు నాగసముద్ర గ్రామాన్ని విజిట్ చేసి ఇంచుమించు ఒక 90 లక్షల కోటి రూపాయల వరకు ఫండ్స్ ఇచ్చి మా గ్రామాన్ని సీసీ రోడ్లతోటి అభివృద్ధి చేయించినాం. ఇంకోటి 20 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్ ఇచ్చిండు. ఇప్పుడు 2.5 లక్షల వాటర్ ప్లాంట్ ఇచ్చిండు. పోయినసారి 10 మంది పిల్లలకు సైన్స్ ఫెయిర్ కొరకు
మన ఢిల్లీ పోతే ఆయన 1000 రూపాయలు ఇచ్చిండు. మొన్న ఒక 6 మందికి 1500 లక్నో పోతే 15 మందికి 6 మందికి 1500 చొప్పున ఇచ్చిండు. మొన్ననే శనివారం వచ్చిపోయిండు. ఇంకోటి ఇప్పుడు మనము ప్రేమతోటి పని తీసుకోవాలి కానీ అనవసరంగా ఆయన స్థాయిని మర్చిపోయి చిల్లరగా మాట్లాడు ఇది సమంజసం కాదు. దయచేసి అటువంటి మాటలను పక్కన పెట్టి ఆయన దగ్గరకు పోయి అయా మాకు మా ఊరి అభివృద్ధి కొరకు ఇంకా మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి నిధులు తెచ్చుకొని గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఇప్పుడు ఆయన కూడా ఎంపీటీసీగా ఉన్నాడు. ఆయన తన కనీసం ఒక 4 లక్షలు మండలికి వెళ్ళి తెచ్చి ఎక్కడ ఒక మోరి కట్టలే, ఒక రోడ్ వేయలే. జెడ్పీటీసీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మా ఊరికి ఎటువంటి ఒక 50,000 పని చేయలే. మరి ఇది ఎంతవరకు సంబంధించిన పద్ధతి కాదు అట్లా మాట్లాడడం. తాను దయచేసి అటువంటి దాన్ని మర్చిపోయి ప్రేమగా మాట్లాడి ప్రేమతోటి పని తీసుకుంటే బాగుంటుందేమో అని నేను చెప్పడం జరుగుతుంది. పిల్లలకు మంచి చదువుకొని ఊకే తిరుగుతున్నారు. పిల్లలు మంచిగా పని చేసుకుంటున్నారు. ఆయన ఏం చేసిండు? మంచిగానే చేసిండు ఊరుకు. ఇంకా అంత కొద్ది ఎక్కువ ఎవరు చేస్తారు? ఇదివరకు ఎవరు చేయలే మా ఊరికి. ఈయననే ఇంకా మాకు పుణ్యం చేసిండు. ఆంటీ వాళ్ళ తాత కూడా చేసిపోయిండు. మాకు అంతా బతుకు చెరువు వేసి వాళ్ళ తాత కూడా పెద్ద పని చేసిపోయిండు మాకు. చాలా మంచి పని చేసిండు. మా ఊరికి అయితే మంచిగా చేసిండు. అప్ప ఇక ఆ ఊరికి చేయలేడు. పెద్ద మనిషి అన్ని ఊళ్ళకి సరిపోవాలి అంటే సరిపోతాడు. నేను 2-3 సార్లు పార్టీ ప్రెసిడెంట్ చేసిన ఇప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. మాకైతే అక్కడ ఊరు బయట రోడ్డు అక్కడ పొలాలకు పోయే రోడ్డు చాలా ఘోరంగా ఉండే. ఆయననే 35-38 లక్షలు ఇచ్చి ఈరోజు ఎంత మంచిగా అయిందంటే రోడ్డు అక్కడి నుంచి అల్లపురం పోతారు. ఆ రోడ్డు ఒకటి మాకు చాలా న్యాయమైంది. ఫంక్షన్ హాల్ ఇచ్చిండు. 80-90 లక్షల వరకు ఇచ్చిండు ఇప్పటి వరకు. మన విద్యార్థులకు ఇక్కడ పోనీకే చెక్కులు ఇచ్చిండు. నెలకు రోజు వస్తాడు. ఈరోజు ప్రాజెక్టు కాడ ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి శనివారం ఆదివారం 1000 లక్షల మంది అక్కడ పర్యాటకులు వస్తున్నారు ఆయన బోటింగ్ పెట్టినందుకే. కాబట్టి ఆయన మా గ్రామానికి అయితే చాలా చేసిండు. ఆయనను విమర్శించుడు పడిరాని వాళ్ళు విమర్శిస్తారు. అది వాళ్ళకే వదిలేతాము. మాకైతే చాలా మంచిగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు మేమందరం ఆయనకు సపోర్ట్ చేసి గెలిపిస్తాం. మళ్ళా ఇప్పుడు ఆయనకు ఒక టికెట్ ఇచ్చిందని అంటున్నారు కదా. మళ్ళీ మేమైతే అందరం మా గ్రామస్తులు మొత్తం ఆయనకు సపోర్ట్ చేసి గెలిపిస్తాం. మా ఊరికి వెళ్ళి మెజార్టీ చూపెడతాం. టీఆర్ఎస్ సభ్యుని నేను గ్రామంలో అయితే ఇప్పుడు మా ఎంపీ యువతకు ఉద్యోగ కల్పన చేసిండు బోటింగ్ ద్వారా. ఆయన ఏమి ఇంటికి తీసుకుపోలేడు. పీటీఎస్ సంస్థ నుంచి ఎంతోమందికి పేద పిల్లలకు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అది గ్రామం లోపల అంతర్గత సిసి రోడ్లు కూడా ఇచ్చిండు. అట్లాగే ఇప్పుడు మినీ ఆడిటోరియం అది కూడా 20 లక్షలతోటి ఇప్పుడు స్టార్ట్ చేస్తుండు. అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటున్నాడు. ఈ పడిరాని ఏంటంటున్నావు ప్రతిపక్షాలన్నీ ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు, సమంజసం కూడా కాదు. గత ప్రభుత్వంలో తీసుకుంటే ఎంపీలు కానీ ఎవరు ఏం చేయలేరు. 4 లైట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇటువంటి సీసీ రోడ్లు కానీ 80 లక్షల కోట్ల రూపాయలు ఒక గ్రామం కేటాయించిన సందర్భాలు లేవు. ఇదివరకు మా గ్రామానికి ఎవరు ఎంపీలు కూడా రాలేరు. ఆయన వస్తున్నాడు, చేస్తున్నాడు. చేసే వాళ్ళకి మరి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షాలు అని విన్నవించుకుంటున్నాను. చేసేది ఏంటంటే ఇది పెద్ద గ్రామం. ఈ గ్రామంలో ఒక గురుకుల పాఠశాల. తర్వాత ఇది ఎంతో మంది చూస్తున్నారు పోతున్నారు. కానీ మాకు గతంలో 2016లో సెప్టెంబర్ 15 వర్షాలకు మా పెద్ద కోట్పల్లి బ్యాక్ వాటర్ బ్రిడ్జ్ కొట్టుకపోయింది. అది అందరికి కనిపించే విషయం. ఆయన కూడా రోజు వస్తున్నాడు పోతున్నాడు. ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు, మంత్రులు వస్తున్నారు పోతున్నారు. కనీసం దాన్ని నిధులు లేక వాపసు వచ్చింది. కాబట్టి దయచేసి ఆ బ్రిడ్జ్ను హై లెవెల్ బ్రిడ్జ్ కోట్పల్లి వాగు ప్రాజెక్టు చేయాలి. అది పెద్ద కార్యక్రమం. బంటారం మండల్ కానీ, పెద్దెముల మండల్ కానీ, కోట్పల్లి మండల్ కానీ, జైరాబాద్ పోటందుకు ఇది పెద్ద కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. కాబట్టి అది ఒకటి చేయాలి. తర్వాత గురుకుల పాఠశాల ఒకటి,
తర్వాత కేజీ టు పీజీ అన్నారు కదా, దాంట్లో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ రావాలి. ఈ గ్రామానికి పెద్ద విలేజ్ మా మండల్లో. ఇక్కడ మాకు అసలు రెసిడెన్షియల్ స్కూల్సే లేవు. దారూర్ మండల్లో జూనియర్ కాలేజ్ లేదు. అటువంటి వ్యవస్థ ఇక్కడ మారుమూల ప్రాంత గ్రామం కాబట్టి దయచేసి ఎంపీ గారు చొరవ చేసుకొని ఇదొక విన్నపం మన్నించి మాకు చేయాలి. ఎంపీ గారికి మేము రుణపడి ఉంటాము. ఎవరో అన్నదాని కొరకు మా గ్రామం మీద ఆయన కూడా ఇంట్రెస్ట్ తక్కువ చూపగలడనే భయంతో మేము ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాం. వెనకటికి కూడా ఊరికి చేసిన దేన్ని అంటుండ్రి, అట్లా కాకుండా మనకు గ్రామానికి చేస్తున్న చేసేటోళ్ళను అని అంటారు, చేయనోళ్ళని ఇవ్వడన్నాడు. కాబట్టి ఎలకకొర గుడిసెలు అంటూ పెట్టినట్లు కావద్దు ఈ పద్ధతి. దయచేసి మా గ్రామాన్ని చిన్న చూపు చూడకుండా ఎవరు ఏమన్నారని చెప్పి ఆయన మా గ్రామాన్ని పర్యటన మానుకోవద్దు, రావాలి. మేమందరం ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ ప్రజల వద్దకు తీసుకుపోయి మళ్ళా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మద్దతు తెలుపుతాం. ఎవరి అభ్యర్థి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని చెప్తూ